Okay, hi friends. Okay, today as part of AI tutorial, today we're going to learn history and evolution of the AI technology. అంటే మనం ఆ, క్రితం ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మెషిన్ని రెప్లికేట్ చేస్తుంది హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సిమిలర్గా అలా చేయటం అనేది ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అలా డెవలప్ అయిన మెషిన్ ఎలా ఏం చేస్తుందంటే ఇట్ కెన్ లర్న్, ఇట్ కెన్ టేక్ ద డిసిషన్స్ as it's like humans, and it can adapt easily and it can perform tasks similar to human beings. ఇదే కదా మనం తెలుసుకున్నాం లాస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ టు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫైనల్గా ఓవర్వ్యూగా ఏంటంటే ఎయిమ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక మెషిన్ అనేది మనం డెవలప్ చేసిన మెషిన్ అనేది హ్యూమన్ లాగా సిమిలర్గా ఇమిటేట్ చేయాలి, ఐ మీన్ రెప్లికేట్ చేయాలి హ్యూమన్ బీయింగ్ లాగా అనేది మన ఎయిమ్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడ చూసినా త్రూఅవుట్ ది ఇంటర్నెట్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఎవరు ఎలా మాట్లాడుకున్నా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక న్యూ టెక్నాలజీ, రీసెంట్గా వచ్చింది ఒక న్యూ టెక్నాలజీ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ అలా ఫీల్ అవుతున్నారు, ఒక మార్కెట్లోకి వచ్చిన కొత్త టెక్నాలజీ లాగా. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఏదో సడన్గా వచ్చిన కొత్త టెక్నాలజీ ఏం కాదు. దీని మీద గ్రౌండ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ 1900s నుంచే జరుగుతుంది. అంటే అంటే స్టార్ట్ చేశారు, జస్ట్ ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చింది, ఇలా ఒక మిషన్ డెవలప్ చేస్తే అదే అలా బిహేవ్ చేస్తుంది అనే ఒక ఐడియా అనేది వచ్చింది. కానీ అంటే ఆ 1900s నుంచి మనకి 1960-70 వరకు కూడా డెవలప్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ ఐడియా వచ్చింది, దాని మీద ఏదైనా మామూలుగా నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్లో వాటిలో జస్ట్ దాని గురించి వస్తుంది. కానీ దాన్ని అంటే అంత బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ అయితే ఏం జరగలేదు అప్ టు 1960s. అందుకే మనకు జనరల్గా యాజ్ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ మామూలుగా ఏమంటారంటే ఆ పీరియడ్ని ఫౌండేషన్ పీరియడ్ అంటారు. జస్ట్ 1900s నుంచి అప్ టు 1960 వరకు కూడా జస్ట్ ఫౌండేషన్ పీరియడ్. అంటే డెవలప్మెంట్ అనేది ఏం లేదు, జస్ట్ ఐడియా ఉంది, కానీ అంత ఇన్నోవేషన్ అయితే ఏం జరగలేదు. అందుకే ఈ పీరియడ్ని జస్ట్ ఏమంటారంటే జస్ట్ ఫౌండేషన్ పీరియడ్ ఆఫ్ ది ఏఐ డెవలప్మెంట్ అని అంటాం. తర్వాత ఈ పీరియడ్లో ఏమైనా జరిగినాయా అంటే ప్రాక్టికల్గా కానీ ఏదైనా డెవలప్మెంట్ పరంగా అంటే పెద్దగా ఏం జరగలేదు. జస్ట్ ఏంటంటే మనకి ఈ ప్లే రైట్ క్యారెల్ అని అతను జస్ట్ ఏంటంటే ఒక గేమ్, రోసమ్స్ యూనివర్సల్ రోబోట్ అని ఒక గేమ్ని డెవలప్ చేశాడు. దాంట్లో అతను జస్ట్ ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చాడంటే ఒక ఆర్టిఫిషియల్ పీపుల్ అనే ఒక వర్డ్ని యూజ్ చేశాడు. ఆర్టిఫిషియల్ పీపుల్ అని ఒక ఆర్టిఫిషియల్ హ్యూమన్ అని ఒక వర్డ్ని యూజ్ చేసి జస్ట్ దానికి ఏంటంటే రోబోట్ అని ఒక నేమ్ ఇచ్చేసాడు, అంతే. ఈ పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్ అంటూ ఏమైనా ఉందంటే జస్ట్ రెండు కాన్ఫరెన్సెస్లో ఈ వర్డ్ యూజ్ చేశారు, ప్లస్ తను డెవలప్ చేసిన గేమ్కి ఆ గేమ్లో యూజ్ చేసిన వర్డ్ జస్ట్ రోబోట్ అనేది యూజ్ చేశాడు. అంతకు మించి ఇక్కడ ఈ పీరియడ్లో ఏం లేదు. అందుకే జస్ట్ ఫౌండేషన్ పీరియడ్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. తర్వాత ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా స్టార్ట్ అయిందా అనుకుంటే తర్వాత ఈ 1949లో యాక్చువల్గా అలన్ ట్యూరింగ్, తన పేరు అలన్ ట్యూరింగ్, ఇతను ఒక టెస్ట్ చేశాడు. ఒక టెస్ట్ని అంటే మిషన్కి హ్యూమన్కి మధ్య ఇంటెలిజెన్స్ని కంపేర్ చేస్తూ చెకింగ్ చేసి ఒక టెస్ట్ని పబ్లిష్ చేశాడు. అతను ఒక బుక్లో కంప్యూటర్ మిషనరీ అండ్ ఇంటెలిజెన్స్ అనే ఒక బుక్ని పబ్లిష్ చేసి దాంట్లో ఈ ట్యూరింగ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. యాక్చువల్గా ఈ ట్యూరింగ్ టెస్ట్ ఏం అంటే జనరల్గా ఇది ఏం చేస్తుందంటే ఒక మిషన్ తీసుకుంటాడు, అదేవిధంగా ఒక హ్యూమన్, ఒక మనిషిని, ఇద్దరిని తీసుకొని జడ్జిమెంట్ చేస్తాడనమాట.
జస్ట్ మామూలుగా అయితే ఏంటంటే క్వశ్చనింగ్ చేస్తాడు. ఒక హ్యూమన్ ఒక క్వశ్చన్ చేస్తాడు కదా, సేమ్ క్వశ్చన్ మెషిన్తో కంపేర్ చేస్తాడు. ఇద్దరి మధ్య రెస్పాన్స్ కనుక సిమిలారిటీస్ వస్తుంటాయా అని. ఇతను ఆల్మోస్ట్ ఆల్ 300 క్వశ్చన్స్తో టెస్ట్ చేశాడు అనమాట. అయితే మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు చేశాడు, కానీ ఇనిషియల్గా అది ఫెయిల్ అయిపోయింది అలెన్ ట్యూరింగ్ది. తర్వాత వుడ్ స్మూత్ అని అతను 6000 క్వశ్చన్స్తో ఒక మెషిన్ అండ్ హ్యూమన్ని కంపేర్ చేస్తూ టెస్ట్ చేశాడు. ఇది 75% ప్లస్ సిమిలారిటీస్ చూపించింది కనుక ఫస్ట్ ఈ అలెన్ ట్యూరింగ్ టెస్ట్ని పాస్ అయింది 1962లో. ఫస్ట్ టైం ఈ టెస్ట్ అనేది పాస్ అయిందంటే 100% అయిపోయిందని కాదు, జస్ట్ మోర్ దెన్ 75% సిమిలారిటీస్ అనేది మెషిన్ హ్యూమన్తో మ్యాచ్ అయ్యాయి. ఓకేనా. తర్వాత వచ్చేసరికి 1962లో శామ్యుల్ అనే అతను ఒక కంప్యూటర్ సైంటిస్ట్. యాక్చువల్గా ఇతను ఈ చెక్కర్స్ అని ఒక గేమ్ని డెవలప్ చేశాడు. అంటే మనకి చెస్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. చెస్ బోర్డ్ లాగే చెక్కర్స్ బోర్డ్ అంటారు. అంటే బోత్ సిమిలర్గానే ఉంటాయి, కానీ కొంచెం కానీ కాంప్లెక్సిటీకి వస్తే రెండు డిఫరెంట్ అనమాట. అది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మనది చెస్ అనేది. ఇదేంటంటే చెక్కర్ బోర్డ్ ఏంటంటే జస్ట్ ఒక 12 లైట్ పీసెస్ని 12 డార్క్ పీసెస్ని తీసేసుకొని అంటే టోటల్ మొత్తం ఐ మీన్ ఎలా అంటే ఆ గేమ్ అన్నిటినీ కూడా అంటే ఎలా అంటే డయాగ్నల్గా మూవ్స్ అవుతూ ఉంటూ స్క్వేర్ పార్ట్ నుంచి మొత్తం అపోనెంట్ పీసెస్ని డిస్ట్రాయ్ చేయటం అనమాట. బట్ ఇది ఎలా మూవ్ అవుతుంటుంది, ఇది అలా కాదు కదా, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. 16 పీసెస్ ఉంటాయి. మనకు మెయిన్ కింగ్ అని, క్వీన్ అని, బిషప్ అని, ఇలా పాన్ అని వీళ్ళు ఉంటారు. ఈ మూమెంట్స్ అని ఏంటంటే మనం అపోనెంట్స్ మెయిన్ మనకి చెక్ చేసుకోవటం ఏంటంటే అపోనెంట్ కింగ్ని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇలా ఈ చెక్కర్ గేమ్లో ఫస్ట్ టైం ఇతను ఈ ఏఐకి రిలేటెడ్గా ఉండేలాగా ఒక గేమ్ అనేది డెవలప్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ అది అలా డెవలప్మెంట్లోనే ఉండిపోయింది, ఇంకా ముందుకు రాలేదు. అంటే ఏఐని కంప్లీట్గా యూజ్ చేయలేదు, బట్ సిమిలారిటీస్ని చూపిస్తూ ఆ పర్ఫార్మెన్స్ అనేది డెవలప్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 1960s వరకు ఏం డెవలప్మెంట్ ఏం లేదన్నాం కదా, అంతా ఫౌండేషన్ లెవెల్స్ అని చెప్పాం కదా. ఆ తర్వాత మనకి ఈ 60s నుంచి ఆల్మోస్ట్ 80s వరకు కూడా మనం గోల్డెన్ ఏజ్ అంటాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్లో భాగంగా ఈ 1962 1980 వరకు కూడా ఆల్మోస్ట్ మనం గోల్డెన్ ఏజ్ అంటాం. ఎందుకంటే ఈ పీరియడ్లోనే ఏఐకి సంబంధించి ఆ రీసెర్చర్స్ అయినా మన సైంటిస్టులు అయినా వీళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీన్ని ఏదో సంథింగ్ మనం ఒక మిషన్ని డెవలప్ చేయాలి అనే ఒక ప్రపోజల్ ఉంది, దానికి ఫండింగ్ అవన్నీ సమకూర్చుకొని దీని మీద రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసి కొంచెం రీసెర్చ్ కూడా ఊపందుకుంది ఈ పీరియడ్లో. అందుకే దీన్ని గోల్డెన్ ఏజ్ అంటాం. ఓకేనా. ఈ పీరియడ్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటే చాలా డెవలప్మెంట్, అంటే కంప్లీట్గా ప్రాక్టికల్గా అందుకోకపోయినా చాలా ఇన్నోవేషన్స్ అయితే ఈ పీరియడ్లో మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఈ పీరియడ్లోనే ఇంట్రడ్యూస్ అయింది. ఓకేనా. ఈ ఫ్రాంక్ రోసెన్బెల్ట్ అనే అతను ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనే దాన్ని ఈ 1962లో ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే దానివల్ల అంటే ఒక మైల్ స్టోన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ పీరియడ్లో. ఆ తర్వాత జాన్ మెకర్టీ లిస్ప్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఇతన్ని మెయిన్ ఏమంటామంటే ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఉందంటే ఈ లిస్ట్ని మనం మెయిన్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తాం ఎర్లీస్లో. ఓకేనా. ఆ తర్వాత లిస్ప్ అంటే ఏం లేదు, లిస్ట్ చెప్తా ఫుల్ ఫామ్.
ఓకేనా. లిస్ప్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తను ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఇది ఏం లేదు, లిస్ట్ ప్రాసెసింగ్ అంటాం దీన్ని. లైక్ ఊప్స్కి జావా ఇలా షార్ప్ లాగా మనకి ఆర్టిఫిషియల్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ కవర్ చేయడానికి వాళ్ళు ఒక స్పెషల్ ఇన్నోవేటివ్ లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేశారు అప్పట్లో. ఏముండదు ఇక్కడ జనరల్గా ఒక లిస్ట్ని వాళ్ళు ఒక ఫండమెంటల్ డేటా టైప్ లాగా తీసుకొని ఒక మ్యానిపులేట్ ఆ లిస్ట్ మీద మ్యానిపులేషన్స్ అని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఓకే. మెయిన్ ఇదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇక్కడికి సింబాలిక్ కంప్యూటింగ్ అనేది చేస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే ఈ ప్రోగ్రామింగ్ ఈ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు కంప్లీట్గా ఏఐకి అనుకూలించే విధంగానే డెవలప్ చేశారనమాట. ఓకే. ఆ తర్వాత ఈ ఆర్థర్ శామ్యూల్ అనే అతను మెషిన్ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడే 1967లో మెషిన్ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ అతని ఇంటెన్షన్ ఏంటంటే ఒక కంప్యూటరు ఒక హ్యూమన్ చేయగలిగే టాస్క్ని అధిగమించి, అంటే అతనికన్నా కూడా ఇంకా ఎక్కువ ఇంటెలిజెన్స్ మేధాశక్తిని ఉపయోగించగలగాలి ఆ మిషన్ అనే ఉద్దేశంతో ఇతను మెషిన్ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత 1966లో ఎలిజా అని ఒక ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది, అంటే హ్యూమన్స్తో హౌ టు కనెక్ట్ విత్ హ్యూమన్స్ అండ్ హౌ టు కమ్యూనికేషన్ అనేది కంప్లీట్గా ఎలా ఎవాల్యుయేట్ చేయాలనే దాని మీద మనకి జోసెఫ్ వెయిజ్మాన్ ఎలిజా అనే ఒక ప్రాసెసింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత మనకి ఫిలిప్ రాస్, అది తెలిసింది, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఓకేనా. ఇదేంటంటే ఇది ఒక లాజికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోస్ట్లీ ఏఐ అప్లికేషన్స్ కోసం ఏఐ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఈ లాంగ్వేజ్ అనేది వచ్చింది, ప్రోలాగ్. అంటే దీనికి సర్టెన్ రూల్స్ అవి ఉంటాయి. మోస్ట్లీ ఇదేంటంటే మ్యాథమెటికల్ లాజిక్స్ మీద వర్క్ చేస్తూ దీని డెవలప్మెంట్ అనేది మోస్ట్లీ మ్యాథమెటికల్ లాజిక్స్ మీద ఉంటుంది. డెవలప్మెంట్ కూడా అలాగే జరిగింది. డెవలప్మెంట్ కూడా కంప్లీట్గా బ్యాక్ ఎండ్ అంతా ఇది మ్యాథమెటికల్ లాజిక్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఆల్మోస్ట్ 1980స్కి వచ్చేసరికి కంప్లీట్గా ఇది ఏమైందంటే డెవలప్మెంట్ ఆగిపోయింది. 1980s నుంచి డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. అందుకే ఈ పీరియడ్ని జనరల్గా వింటర్ పీరియడ్ అంటారు. అంటే ఈ గవర్నమెంట్ ఫండింగ్స్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఎందుకంటే వీళ్ళు ఫండ్స్ ఇస్తున్నా కానీ డెవలప్మెంట్ కనపడట్లేదు, గ్రోత్ అనేది ఏం లేదు. అందుకని వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఆఫ్ చేసేసారు. లేదు ఇంకా గవర్నమెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, వాళ్ళకి డెవలప్మెంట్ అనేది కనపడలేదు అనుకో, ఆటోమేటిక్గా ఫండ్ రిలీజ్ అనేది ఆగిపోతుంది. 1975, 85 వరకు కూడా ఏం జరిగిందంటే ఫండింగ్ అనేది లేదు. కంప్లీట్గా వింటర్ రీజన్ అంటారు దీన్ని. ఈ ఏఐ డెవలప్మెంట్లో, ఏఐ ఇన్నోవేషన్స్లో భాగంగా దానికి డెవలప్మెంట్ ఏం లేదు, ఫండింగ్ కూడా ఏం లేదు. బట్ ఆఫ్టర్ 1985 ఈ ఏఐ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ పీరియడ్ అంటారు. ఓకేనా. ఈ పీరియడ్లోనే యాక్చువల్గా ఈ రీసెర్చర్స్, ఈ గవర్నమెంట్ ఫండింగ్ కూడా అంటే సపోర్ట్ చేస్తుంది బాగా. ఈ సైంటిస్టులకి వీళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే, అంటే వీళ్ళు ఈ సైంటిస్టులు, రీసెర్చర్స్ కూడా ఏంటంటే కరెక్ట్ రీజన్స్తో వచ్చారు డెవలప్మెంట్కి రిలేటెడ్గా. కొంచెం కొత్తగా సిస్టమ్స్ అనేవి, కొంచెం ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేవి తీసుకొని వచ్చి కమర్షియల్ మార్కెట్లో దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. అంటే అదే టైంలో జపాన్ ఏం చేసిందంటే 5th జనరేషన్కి వాళ్ళ ప్రాజెక్ట్కి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా జపాన్ ఏం చేసిందంటే 5G కోసం వాళ్ళు ఒక సపరేట్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దానికి ఫండింగ్ ఇచ్చేసి దాని మీద వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేసేసారు. ఇక అమెరికా ఆగదు కదా, ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది. 86, 90s వరకు కూడా
గట్టిగానే గవర్నమెంట్ సపోర్ట్‌తో మిత్ర దేశాలు, పెద్ద పెద్ద దేశాలు కూడా దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసి వీటి కోసమని స్పెషల్‌గా ఫండింగ్ కోసం ఇన్వెస్టర్స్‌ని వీళ్ళందరినీ ఐ మీన్ వెల్ ఇన్వైట్ చేయటం ఇలా స్టార్ట్ చేసేసింది. స్టేజినేషన్ పీరియడ్ అంటాం. అంటే ఇంక దానికోసమని కసరత్తులనేవి కంప్లీట్‌గా జరిగిపోతున్నాయి అన్నమాట. అప్ టు 2011 వరకు కూడా ఏంటంటే దీని మీద రీసెర్చ్ అనేది గట్టిగా జరిగిపోయింది. ఓకేనా. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి. అన్ని మేజర్ కంపెనీస్ ఉంటాయి కదా! ట్విట్టర్, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇక ఏఐ మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఫండింగ్ రిలీజ్ చేయటం, దీనికోసం సపరేట్‌గా ఐ మీన్ మెయిన్ కంపెనీస్‌ని సైంటిస్ట్‌లని గ్యాదర్ చేసేసి సెపరేట్ కమిటీస్‌గా పెట్టేసి ఓకేనా. దీని డెవలప్‌మెంట్ కోసం అందరూ ఒకేసారి స్టార్ట్ చేసేసరికి ఒకసారి ఇది బూమ్ అయింది. ఓకే. అప్ టు 11 వరకు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ 2011 వరకు కూడా మనం ఏమంటామంటే దీన్ని మొత్తం అండర్ డెవలప్‌మెంట్. ఓకే. దేర్ ఈస్ నో బిగ్గెస్ట్ ఇన్నోవేషన్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ పీరియడ్, బట్ ఇట్స్ అండర్ బూమ్ డెవలప్‌మెంట్. ఎందుకంటే 2011లోనే యాక్చువల్‌గా యాపిల్ సిరి అని వాయిస్ అసిస్టెంట్‌ని ఫస్ట్ అదే పాపులర్ వాయిస్ అసిస్టెంట్ రిలీజ్ చేసింది. ఓకేనా. ఓకే. ఇక నెక్స్ట్ 2011 నుంచి ఇక ప్రెజెంట్ వరకు కూడా ఏమంటామంటే ఇంకా మేజర్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్. ఓకేనా. ఇది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. బై.